ఆడికి సమ్మక్క బయలుదేరంగానే ఇక చాలా మందికి దేవుళ్ళు వస్తారంట. అగో దేవుళ్ళు వచ్చి వాళ్ళందరూ ఇక్కడ పూజలు చేసుకుంటున్న వాళ్ళంతా టెంట్లు వేసుకొని పూజలు చేసుకుంటారు కదా. ఆ అమ్మవారికి వాళ్ళు పూజలు చేసుకున్నది కనుక చూసినట్టయితే మంచిగా దేవుని కాడ బంగారం అంతా పెట్టి అమ్మవారికి ఓడిబియ్యాలు ఓసి కొబ్బరికాయలు కొట్టి పూజలు చేసిండ్రు. పసుపు కుంకుమ పెట్టి అమ్మవారికి పూజలు చేసిండ్రు. కింద ఇంకొక అమ్మకు కూడా దేవుడు వచ్చిండు. ఇగో ఇక్కడ నిలబడ్డమ్మ మాట్లాడుతుంది. దేవుడు వచ్చి కింద ఇంకొక చిన్న వయసు ఉన్నది ఆమెకు ఇట్లా దేవుడు వచ్చినట్టున్నాడు. ఆమె నవ్వుతా ఉన్నది. ఏం జరుగుతున్నది ఏంది అనేది చెప్తున్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులు అందరు ఇట్లా మాట్లాడుతున్నారు. ఒకసారి అన్నతోటి మాట్లాడదాం. అన్న ఎంతమంది వచ్చిండ్రు అన్న? మేము 60 మంది వచ్చినాము. ఎక్కడోళ్ళన్నా మీరు? సికింద్రాబాద్ వేస్ట్ మాడిపల్లి దుర్గాగాడ అని ఉంటాం. కారు 2 ఏళ్ళ ఒకపారు వస్తాం అందరం. మేము మా బామ్మడిది నేను బస్ తీస్తాము. 40 ఏళ్ళ నుంచి వస్తున్నాం. అన్న మీరు అప్పుడు వచ్చినప్పుడు ఎట్లుండే ఇప్పుడు ఎట్లున్నది? మేము వచ్చినప్పుడు చాలా బుడద ఉండే గుడిసెలు వేసుకొని ఉంటుంటిమి. ఇక ఇప్పుడు 20-25 ఏళ్ళ నుంచి ఇది అడ్డా తీసుకొని ఇన్నడే ఉంటున్నాం. 25 ఏళ్ళ నుంచి. అన్న ఇంతమందిని తీసుకొని వచ్చిండ్రు. ఎంతగానము బెల్లము ఇదంతా బంగారం ఎంతమందికి పెట్టిండ్రు? ఎంతమంది ఈ పేరు మీద? మేము ఎత్తులు చేస్తాం ఎప్పటికీ. ఇప్పుడు మా బామ్మడిదోళ్ళ ఇంట్లో 10 ఎత్తులు వచ్చినాయి. నా ఇంట్లో 6 ఎత్తులు వచ్చినాయి. మళ్ళీ మాతోటి బస్సులు వచ్చిన వాళ్ళు వచ్చిర్రు. మేము ఎప్పటికీ పర్మనెంటే. మేము అందరం కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరు లేరు. 4 ఫ్యామిలీలు కలిసి వస్తాం. ఆడికి అందరిని ఎవరిని చూసినా గుండె ఉన్నది. మేమందరం గుండు చేయించుకున్నాం. మొక్కులు వెళ్ళగొచ్చుకొని ఎవరిది వాళ్ళు పూజలు చేసుకొని 4 రోజులు ఏడు ఉంటాం. నిమ్మలంగా పూజలు చేసుకుంటాం, వెళ్తాం. రోజుకి 5 మేకలకు వస్తాం. రోజుకి 5 మేకలు, రోజుకి 5 మొక్కు 5 మేకలకు వస్తారు. 4 రోజులలో అందరి మొక్కులు కంప్లీట్ అవుతాయి. రోజుకి 5 మేకలకు వస్తారు. మరి ఉన్నదే 60 మంది ఎక్కువ కదా తమ్మి? అక్కడ తింటాము, కొంచెం పబ్లిక్ పెడతాం, కొంచెం ఉన్నది మిగిలినది అంతా చేస్తూనే ఉంటాం. అనిపిస్తుంది తమ్మి ఇంతమంది పిల్లల్ని అందరిని వేసుకొని వస్తే? చాలా మంచిగా అనిపిస్తుంది. తల్లి దేవాలు ఎంజాయ్ అనిపిస్తుంది. ఏం ఇబ్బంది అనిపించదు. ఆడపిల్లలు అందరిని తీసుకొచ్చిండ్రు. చాలా మందికి దేవుళ్ళు వచ్చిండ్రు. ఇప్పుడు మేము వచ్చేసరికి వాళ్ళు 2-3 ఊగుతున్నారు. ఆమె ఇంకా శాంతమే కాదు. దేవుళ్ళు వచ్చేవాళ్ళే ఉన్నారు. 10 మంది దాకా దేవుళ్ళు వచ్చేవాళ్ళే ఉన్నారు. ఎల్లమ్మ, మల్లన్న, పోషమ్మ తల్లి అందరూ వచ్చేవాళ్ళు ఉన్నారు. కమ్మక సారక్క తల్లి అందరి దయ వల్ల మంచిగా నిమ్మలంగా ఉంటాం. 4 రోజులు ఉంటాం. మంచిగా ఎంజాయ్ చేస్తాం. తాగి ఎంజాయ్ చేస్తాం. నిమ్మలంగా వెళ్ళిపోతాం. అన్న అంత పని చేసి వస్తారు కదా. మరి ఇక్కడ ఎంజాయ్ చేస్తే అయ్యో ఇంత కష్టపడ్డదంతా అయిపోయాన్న ఆలోచన లేదా? ఏమనిపించదు. అంత తల్లి దేవ వల్ల మాకు 10 రూపాయలు ఖర్చు పెడితే 20 రూపాయలు ఇస్తుంది తల్లి దేవ. ప్రతి సంవత్సరం 2 సంవత్సరాలకు ఒకసారి నిమ్మలంగా వస్తాం. ఒక బస్సు ఇస్తాం. అందరం ఎత్తు బంగారం చూపిస్తారు. యాటలను కోళ్ళను అన్ని కోపిస్తారు. చాలా ఎంజాయ్ చేస్తాం పిల్లలతో. ఇప్పుడు వీళ్ళందరినీ తీసుకొని వచ్చిన అక్క మళ్ళీ పిల్లలందరూ మాట వింటారా? అందరు వింటారు. కొడుకులు కోడన్లు పిల్లలు అందరం వచ్చినాం. నువ్వేనేళ్ళకించి వస్తున్నావు అక్క? మేము కూడా 40 ఏళ్ళ నుంచి వస్తాం అక్క. ఇంతమంది మొక్కులు ఇవన్నీ మీకేమి ఇబ్బంది అనిపించదా? మరి అనిపించలే. ఫస్ట్ ఇవన్నీ తెచ్చేసినాక తర్వాత బస్ తీసుకొని వచ్చినాం. అక్క ఎట్లా అనిపిస్తుంది? ఇక్కడ ఏమేమి మొక్కుకున్నారు మీరు? ఇక్కడ ఏం తీరినాయి? అమ్మ దయతోటి అన్ని ఇస్తుంది అమ్మ. మేము చాలా బాగా ఎప్పటికి వస్తూనే ఉంటాము. ఏళ్ళ నుంచి మాకు ఏదంటే అది కలిగిస్తుంది. ఇంతున్నప్పటి నుంచి మేము వస్తుండే. ఇప్పుడు మాకు పెళ్ళిళ్ళు అయినాయి. మాకు పిల్లలు మా పిల్లలతో పాటు తీసుకొని అందరిని వస్తున్నాం. ఇబ్బంది అనిపించదా తమ్మి? అసలు ఇబ్బంది అనిపించదమ్మా. అంత తల్లి దయ. నువ్వు రూపాయి పెట్టు 5 రూపాయలు కలిగిస్తుంది. నమ్మాల. అమ్మవారిని నమ్ముకుంటే ఏదైనా అవుతుంది. అమ్మవారిని నమ్ముకుంటే ఏదైనా అవుతుంది అంటుండే. వెనకకు ఒక పెద్దన్న ఉన్నాడు. ఆయనతోటి మాట్లాడతా. ఇక్కడికి ఎప్పటి నుండి వస్తున్నావు అన్న? 16 ఏళ్ళ నుంచి వస్తున్నాం అమ్మ. అక్కంబడే వస్తాం. మీ పిల్లలు వీళ్ళందరితోటి వచ్చుడు. మరి పిల్లలు కూడా వచ్చినమ్మా. ఇప్పుడు వీళ్ళందరినీ తీసుకొని వస్తారు కదన్నా. రానికే ఉండనీకే కష్టం. ఇప్పుడు మీరంటే బస్సు కట్టుకొని వస్తారు. కానీ ఉండనీకి ఎట్లా? వండుడు ఎట్లా? తినుడు ఎట్లా? పిల్లలు ఎట్లా? స్నానాల కాందాక జంపన వాగుదాకా పోవుడు ఎట్లా? అందరు కంపల్సరీ పోతారమ్మా వచ్చినప్పుడు. చేతనైన వాళ్ళు పోతారు. చేతగాని వాళ్ళు ఇక్కడ బాత్రూమ్లో వాష్రూమ్లో చేసుకుంటారు. ఎన్ని రోజులు పోతారన్నా జంపన వాగుకు? 3 రోజులు కంపల్సరీ పోతారమ్మా. తమ్మి నీదెక్కడ? మాడిపల్లి. ఎట్లా అనిపిస్తుంది వీళ్ళందరితో వస్తే? మంచిగా అనిపిస్తామా. అందరితో వస్తాం. మంచిగా అనిపిస్తుంది మాకు. ఏమైనా మొక్కుకున్నావా మరి? మా భార్య మొక్కున్నది. ఇల్లు కొంటే కోస్తామని ఆటలు. తేపకి ఇల్లు కొంటే మళ్ళా తేపకు మేకను కోస్తామని వాళ్ళ భార్య మొక్కుకున్నదంట. నాన్న ఏడికెంచి వచ్చిండ్రు బెట? మాడిపల్లి. ఏం చదువుతున్నావురా? 7th. ఎట్లా అనిపిస్తున్నది ఇక్కడ జాతర? మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడు మన హైదరాబాద్లో వేరే ఉంటుంది కదా తమ్మి. మనం ఉండు వేరే, చేసుడు వేరే, ఆటలు వేరే, చదువులు వేరే. ఇడికి వస్తే మొత్తం అంతా జాతరనాయి. అన్ని దుకాణాలేనాయి. ఏంది పరిస్థితి? నీకు ఎట్లా అనిపిస్తుంది? ఎంజాయ్ అనిపిస్తుంది. రాత్రికి ఏమన్నా ఉన్నాయా ప్రోగ్రాంలు? మళ్ళీ
తలా ఒక పని చేసుకుంటాం. ఈ పని చేయంటే వాడు నేను చేయ ఈడు నేను చేయ అనేది ఉండదు. అందరం కలిసిమెలిసి చేసుకుంటాం. ఆడ యాడలు తెగుతుంటే నీళ్ళు ఒక వంటలు అయితేనే ఉంటాయి, నీళ్ళు తెస్తాం, కూర తెచ్చేస్తాం. అందరం తలా ఒక పని చేసుకుంటేనే ఎవరికి పని ఎక్కువ ఉండదు, తక్కువ ఉండదు. అందరం సమానంగా ఉంటాం. చూడండి అమ్మ ముద్దుగా నావోలనే ఉంది లడ్డక్క. ఏం పేరు పెట్ట? ప్రసన్న లక్ష్మి. ప్రసన్న లక్ష్మి. ప్రసన్న లక్ష్మి ఏం చదువుతున్నావు? 4th C. 4th క్లాస్ సి. ఇప్పుడు జాతర ఎట్లున్నది నీకు? మంచిగా ఉన్నది. ఏమైనా కొనిపించిండ్రా మరి? కనిపించలే. మరి అడగవా నువ్వు మిడత లెక్క ఊక్కనే ఉన్నావా? బయటకు పోగానే మస్తు దుకాణాలు ఉన్నాయి, చూసుకున్నావా? చూసుకున్నా. ఏమన్నా ఆలోచన చేసినావా ఇవేవి కొనుక్కోవాలని? ఏమనుకున్నావు? టెడ్డీ బియర్ కొనుక్కున్నాం అనుకున్నా. టెడ్డీ బియర్ కొనుక్కుందాం మనకు. మనమే టెడ్డీ బియర్లో ఉంటే మనకెందుకు పెట్టా ఇంకా టెడ్డీ బియర్లు కదా? ఎన్ని గుండ్లు రా? 1 2 3 4. ఇక 5వ గుండు, 5వ గుండు, 6వ గుండు. నీ పేరేందమ్మా? మనీషా. మనిషి ఎట్లా అనిపిస్తుంది? బాగుంటుంది. నేను వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. 2వ సారి ఇది నేను రావడం. నీ పేరేంది బెట్ట? శ్రీ సాయి తేజ. ఏంది ఎట్లా అనిపిస్తుంది జాతర? మంచిగా అనిపిస్తుంది.